Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ హెల్దీ హార్ట్. గుండె ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అని అందరం కోరుకుంటామండి. కానీ అది ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చక్కటి ఆహారం తీసుకోవాలి అండ్ అలాగే ప్రతిరోజు కాస్త వర్కౌట్ కానీ వాకింగ్ కానీ చేయాలి. కానీ ఎంతమంది అలా చేస్తారు చెప్పండి? చాలా కొద్ది మందే ఉంటారు. ఎప్పుడు లైఫ్లో బిజీగా ఉన్నాం, వర్క్ ప్రెషర్, స్ట్రెస్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా మనకి హార్ట్కి ఎంతవరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, ఫ్యూచర్లో మనకి హార్ట్ అటాక్స్ కానీ గుండెకి సంబంధించిన జబ్బులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయా, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ అంతేకాక ప్రస్తుతం మనం ఎక్కువగా వింటుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం. మరి అసలు ఎందుకు పెరుగుతాయి, పెరగకుండా ఉండాలంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ హెల్దీ హార్ట్. ఈ మధ్యకాలంలో మనం తరచూ వినేది అందరి దగ్గర ఏంటంటే, నేను బ్లడ్ చెకప్ చేయించుకున్నాను, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అని. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అండ్ అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అండ్ మిడ్ ఏజ్ 30s నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే దట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద మెటబాలిక్ రేట్. సో మనము ఎలాంటి ఆహారం తింటున్నాము, మనం తింటున్నటువంటి ఆహారాన్ని మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది, అందులో ఉండే న్యూట్రియంట్స్ మన బాడీకి ఎలా రీచ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఒకప్పుడు అసలు మనకు బ్లడ్ చెకప్లే ఉండేవి కాదు. ఒక 20-30 years బ్యాక్ అనుకుందాం పోనీ, అసలు బ్లడ్ చెకప్సే ఉండేవి కాదు. ఏదో జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళటం తప్ప ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఇలా బ్లడ్ చెకప్లు చేయించుకోవటం అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. సో బట్ ఓవర్ ద టైం ఏమవుతుంది అంటే ఆల్ ఆఫ్ సడన్ డెత్స్ ఎక్కువయ్యేసరికి అందరిలో కూడా ఒక అవేర్నెస్ వచ్చి ఒక ఎవ్రీ ఇయర్ బ్లడ్ చెకప్స్కి అనేది వెళ్ళాలి అనేది అలవాటు చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ చేసుకోవాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే ఏ నిమిషం ఏమవుతుందో అనే టైప్లో అవుతున్నారు వాళ్ళ బాడీస్. ఎందుకు అలా అవుతుంది అంటే బికాజ్ మనం తినేటువంటి ఫుడ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో 30 years బ్యాక్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది మినిమం ఉండేది, అంటే లైక్ ఒక 10%, కొంతమందిలో అది కూడా ఉండేది కాదు. సో తర్వాత ఏమైంది అంటే బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం మూలాన, సో అందులో వేసేటటువంటి ఆయిల్స్ కానివ్వండి, అందులో ఉండే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మన బాడీ అది తీసుకోలేకపోయింది. సో తీసుకోలేకపోవడం అంటే ఏంటి? సో ఇప్పుడు లెట్స్ సే మనం ఇంట్లో ఎలా తింటాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సో అన్నీ హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటాం. లైక్ రైస్ కానీ, దాల్ కానీ, సాంబార్ కానీ, రోటీస్, చపాతీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఇంట్లో తయారు చేసుకుని ఆల్వేస్ హెల్తీ. సో అప్పట్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. బట్ ఇప్పుడు మనం తింటున్నటువంటి బయట ఫుడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నటువంటి ఈ జనరేషన్కి ఏంటంటే ఎక్కువగా మైదా అయిపోయింది, లేదా చీజ్ అని చీజ్ విత్ మైదా కలిపి చేస్తున్నారు. బట్ ఈ చీజ్ అనేది ఎంత క్వాలిటీ ఆఫ్ చీజ్ అక్కడ దొరుకుతుంది అనేది ఇట్స్ టోటల్లీ నాట్ కంప్లీట్గా చీజ్. అండ్ డీప్ ఫ్రై ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాము. వాట్ ఎవర్ ద ఆయిల్ దే ఆర్ యూజింగ్ ఈజ్ లైక్ రీసైకిల్డ్ ఆయిల్ అవ్వచ్చు, లేదా చీప్ కైండ్ ఆఫ్ ఆయిల్స్ అవ్వచ్చు. సో అలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నాము. రైస్ క్వాంటిటీలో డిఫరెంట్ వెరైటీస్ వచ్చేసాయి. మెయిన్గా బిర్యానీ అనేది లాస్ట్ 20-30 yearsలో లైక్ చాలా హై రేంజెస్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా బిర్యానీ సెంటర్స్ కనిపిస్తున్నాయి. నూడిల్స్ ఒకటి చాలా ఎక్కువగా ఈ 20-30 yearsలోనే మనకు వాడుకలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎక్కువగా. సో ఇలాంటి ఫుడ్ అన్నీ కూడా ఏమవుతుంది అంటే మన బాడీ అడాప్ట్ చేసుకోలేకపోయింది. బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అనేది స్టోరేజ్ చేసుకోవటం మొదలుపెట్టింది. సో డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి ఆ మెటబాలిక్ రేట్ అంటే అరుగుదల శక్తి ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం. ఎవరినన్నా చూడు, ఏదైనా కార్లో కానీ, బస్సులో కానీ, ఆటోలో కానీ ట్రావెల్ చేయటం కానీ, లేదా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రోజంతా కూర్చొనే వాళ్ళు వర్క్ చేయటం కానీ, లైక్ మొబిలిటీ తగ్గిపోయింది బాగా. సో ఇలాంటి అన్నిటి మూలాన మనకేమవుతుందంటే బాడీలో ఫస్ట్ జరగాల్సినటువంటి పని అరుగుదల శక్తి తగ్గిపోవటం వాళ్లకు. సో తగ్గిపోవటం మూలాన తిన్నటువంటి ఫుడ్ని సరిగా డైజెస్ట్ చేసుకోలేకపోవటం. ఒకవేళ డైజెస్ట్ చేసుకున్నా అందులో ఉన్నటువంటి కొవ్వులు, అందులో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్, సాల్ట్ లెవెల్స్, హై అమౌంట్స్ ఆఫ్ సాల్ట్, సోడియం లెవెల్స్, సో ఇలాంటివి ఎక్కువగా పేరుకుపోవటం బాడీలో. సో అలాంటివి ఎక్కువగా తీసుకుంటుంది. బేసికల్లీ అందులో ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ తక్కువగా ఉండటం మూలాన ఇలాంటి నిల్వలు అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి. సో ఆబ్వియస్గా మనకి ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ ఉండట్లేదు, మనకు ఉండాల్సిన షుగర్ లెవెల్స్ ఉండట్లేదు, ఫ్యాట్ నిల్వలు పెరిగిపోతున్నాయి, సోడియం నిల్వలు పెరిగిపోతున్నాయి. మరి ఎస్, ఇవన్నీ పెరగటం అనేది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఫుడ్. కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? టోటల్ కొలెస్ట్రాల్ మనకి LDL ప్లస్ HDL రెండు కలుపుకొని మనం టోటల్ కొలెస్ట్రాల్ కింద కౌంట్ చేసుకోవచ్చు. సో LDLs బాగా పెరిగిపోతున్నాయి, HDLs బాగా తగ్గిపోతున్నాయి. అంటే చెడు కొవ్వులు పెరిగిపోతున్నాయి,
మంచి కొవ్వులు తగ్గిపోతున్నాయి. సో టోటల్ కొలెస్ట్రాల్ లైక్ 200-220 ఉండాల్సింది కాస్త చాలా ఎక్కువగా ఉంటుంది రేంజ్. ఎస్, డెఫినెట్లీ దట్ హార్మ్స్, దట్స్ అన్ అలారమింగ్ సిచ్యుయేషన్ ఫర్ హార్ట్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా డైట్ని ఫాలో అవటం చేస్తే తప్ప మనము ఆల్ ఆఫ్ సడన్ మనము వింటున్నటువంటి న్యూస్ ఏదైతే ఉందో, లైక్ సడన్గా చాలా వింటూ ఉన్నామో, అక్కడ ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ లేకపోవడం ఒకటి, ఇర్రెగ్యులర్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, అండ్ నైట్ టైం నిద్ర సరిగా లేదు, స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ కూడా యాడప్ అవుతాయి. సో ఇప్పుడు కానీ మనం వింటే చాలా మంది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయని కానీ డాక్టర్ ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు, అది యూస్ చేస్తున్నా అంటారు. అది లైఫ్ లాంగ్ ఎన్నాళ్ళు యూస్ చేయాలో మనకు తెలియదు, అది కంట్రోల్ అయ్యేదాకా యూస్ చేయాలి. టాబ్లెట్ వేసుకుంటున్నాం కదా అని అదే బ్యాడ్ ఫుడ్, అదే అన్హెల్దీ ఫుడ్, అదే డీప్ ఫ్రైస్, అదే అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల వాట్ విల్ బీ ఎట్ ద ఎండ్? చిన్న ఏజ్ నుండి టాబ్లెట్స్ వేసుకోవడం అనేది అలవాటు అయింది బాడీకి అంటే లైక్ అది ఇంకా లైఫ్లో కూడా మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ 30sలో మీరు అన్ఫార్చునేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే మాత్రం డోంట్ కంటిన్యూ ఇట్ ఫర్దర్. సో మీకు లెవెల్స్ ఏదైతే ఉందో అది తగ్గే వరకు ఫస్ట్ వేసుకొని అలాంగ్ విత్ ద డైట్, తర్వాత వన్స్ లెవెల్స్ తగ్గిన తర్వాత యూ కంటిన్యూ ఓన్లీ ద డైట్. సో నో మోర్ మెడిసిన్స్. బట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇది ఫాలో అవ్వండి. బట్ దట్స్ మై సజెషన్, బికాజ్ కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ అలా ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయ్యాము అంటే మనకి ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు. సో ఇక్కడ ఓన్లీ కొలెస్ట్రాల్ ఒక్కటే కాదు, ఇప్పుడు తీసుకునే ట్యాబ్లెట్ ఏంటి, ఓన్లీ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి. సో ట్యాబ్లెట్ తీసుకుంటూ మళ్ళీ డైట్ని కంట్రోల్ లేకుండా మనం ఫాలో అయ్యాము అంటే కొలెస్ట్రాల్ తగ్గొచ్చు, బట్ మిగతావన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, విచ్ ఆల్సో డేంజరస్ ఫర్ ఫర్దర్ కైండ్ ఆఫ్ డిసీజెస్. కాబట్టి ట్యాబ్లెట్ని తీసుకోండి టిల్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కమ్ టు ద నార్మల్ లెవెల్, బట్ ఫాలో ద డయట్ లైఫ్ లాంగ్ ఫాలో అవుతేనే మనకు ఆ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ అలాగే చాలా మంది ఒబేస్గా ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకపోయి ఉండొచ్చు, కానీ ఒబెసిటీ వల్ల కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కొలెస్ట్రాల్ లెవెల్స్? కొలెస్ట్రాల్కి యాక్చువల్గా ఒబేసిటీ ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. సన్నగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండొచ్చు. అండ్ ఈవెన్ థైరాయిడ్ పేషెంట్స్, ఎక్కువ రోజులు థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ సరిగా, బాడీలో ఫ్యాట్ అబ్జార్ప్షన్ సరిగా జరగకపోవడం మూలాన కూడా వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లావుగా ఉన్నటువంటి వాళ్ళు బాడీలో ఫ్యాట్స్ ఎక్కువగా ఆల్రెడీ తీసుకోవటం మూలాన ఫుడ్ హ్యాబిట్స్ వల్లే ఒబెసిటీ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. సో చెప్పలేం, ఓన్లీ లావుగా ఉన్న వాళ్ళకి లేకుండా కూడా ఉండొచ్చు. ఇట్స్ ఆల్ టోటలీ డిపెండింగ్ ఆన్ దేర్ మెటబాలిక్ రేట్ అనమాట. సో దాన్ని ఫస్ట్ ఇంక్రీజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవాలి అంటే. సో ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే లైక్ డైట్లోనే కంప్లీట్గా డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మార్నింగ్ లేచాక లైక్ యూ నీడ్ టు ఫ్లష్ అవుట్ ద స్టమక్ విత్ లెమన్ వాటర్ అండ్ ఇన్ఫ్యూజ్ వైటమిన్ సి లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ విత్ లైక్ లెమన్ కానీ, యాపిల్ సైడర్ వెనిగర్ కానీ. సో ఇలాంటిది మార్నింగ్ టైంలో ప్లాన్ చేసుకోవటం కానీ, టొమాటో, మింట్, అలాగే జింజర్, ఇవన్నీ కూడా మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. సో వీటిని ఒక జ్యూస్ లాగా తయారు చేసుకొని తీసుకోవటం కానీ డైలీ ఒకసారి, అండ్ ఎనీ ఎక్సర్సైజ్ ఆఫ్ 1 hour ఎక్సర్సైజ్. సో ఇలాంటివి ఫాలో చేస్తే ఫస్ట్ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే పద్మ, సో ఇవాళ మన థీమ్ హెల్దీ హార్ట్లోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎటువంటి డైట్ పాటించాలి, ఇలాంటి విషయాలని చాలా వివరంగా తెలియజేశారు. ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో చూసారు కదండి ఇవాళ మన హెల్తీ హార్ట్. సో హార్ట్ మనము అంటే ఎలాంటి ఫుడ్ పాటించాలి ఇలాంటి విషయాలను తెలుసుకున్నాం కదా. అలాగే హై కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి చేంజెస్ చేసుకుంటే వాళ్ళ డైట్లో ప్రాబ్లం తొందరగా తగ్గించుకోగలరు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నారు. కాబట్టి మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆల్మండ్ అమరాంత్ లడ్డు, అలాగే సెకండ్ రెసిపీ స్ట్రాబెర్రీ అమరాంత్ ప్యాన్ కేక్. ఇవాళ మన థీమ్ హెల్దీ హార్ట్లో మన ఫస్ట్ రెసిపీ ఆల్మండ్ అమరాంత్ లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆల్మండ్ అమరాంత్ లడ్డు. సో అసలు అమరాంత్ అంటే ఏంటో చెప్పుకుందాం. తోటకూర తింటాం కదండి రోజు మనం. సో ఆ తోటకూరకి కాసినటువంటి గింజలు అని చెప్పాలి. సో ఈ అమరాంత్ అంటే తోటకూర గింజలు ఏవైతే ఉంటాయో మనకి డ్రై గింజలు మార్కెట్లో దొరుకుతుందండి. సో వాటిని మనము ఇంట్లో జస్ట్ రోస్టెడ్ అంటే రోస్ట్ చేసాము పెన మీద, అంటే ఏం ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకున్నా సరే అవి ఏమంటారు మన పాప్కార్న్ లాగా అది కూడా ఇలా పాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాటితోటి ఈ రెసిపీ తయారు చేసుకుంటాము. ఎందుకు అమరాంత్ ముఖ్యంగా ఇవాళ తీసుకున్నాను అంటే కొలెస్ట్రాల్స్ తగ్గించడంలో ఇది చాలా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. బికాస్ ఇట్ కంటైన్స్ వెరీ హై అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ అండ్ లో ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, జింక్. సో ఇలాంటి మెయిన్గా హార్ట్కి ప్రొటెక్ట్ చేసేటటువంటి మినరల్స్తో పాటుగా ఈవెన్ మజిల్ స్ట్రెంగ్తన్కి ఇవన్నిటికీ కూడా చాలా చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. అండ్ వెరీ హై ఇన్ ప్రోటీన్స్ ఆల్సో. సో రియలీ చాలా హెల్ప్ఫుల్ ఈవెన్ ఫర్ వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది.
అండ్ ఇందులో ఆల్మండ్స్ కూడా తయారు వేసుకుంటున్నాము. సో ఎనీ నట్స్ కానీ సీడ్స్ కానీ మీరు రోజు తీసుకుంటూ ఉండాలి అని చెప్పాను కదా. సో మరి ఇలాంటి డెజర్ట్స్ అంటే స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కూడా హై ఇన్ ఫ్యాట్స్ లైక్ మైదా అలాంటివన్నీ కాకుండా ఇలాంటి కొన్ని చేంజెస్ అనేవి తప్పదు చేసుకోవాల్సి ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్. సో ఆల్మండ్స్ ఇక్కడ యూస్ చేస్తున్నాము, వెరీ హై ఇన్ వైటమిన్ ఈ విచ్ ఈస్ వెరీ హై యాంటీ ఆక్సిడెంట్, హార్ట్కి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి ఫ్యాట్ తగ్గించడంలో ఎస్పెషల్లీ ఎల్డిఎల్ ఫ్యాట్ తగ్గించి హెచ్డిఎల్ ఇంక్రీజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో దట్ హెచ్డిఎల్ ఎక్కువగా మెయింటైన్ చేస్తేనే మనకి హార్ట్ ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాదండి ఇందులో కూడా మనకి ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఇవన్నీ కూడా ఇందులో కూడా ఉంటుంది విచ్ ఆల్సో సపోర్ట్స్ అట్ ద సేమ్ టైమ్ హార్ట్ అండ్ ఎంటైర్ బాడీ పార్ట్స్. అండ్ షుగర్ అవాయిడ్ చేయండి, కంప్లీట్గా వైట్ షుగర్ మీరు ఎవరైతే వాడుతుంటారో 100% తెల్ల చక్కెరని అవాయిడ్ చేయకపోతే మాత్రం జబ్బులు మాత్రం తగ్గదండి. దట్ ఈస్ ఫర్ ష్యూర్, లైక్ కెన్ గ్యారంటీ దాట్. సో అవాయిడ్ షుగర్ అండ్ యూజ్ ఓన్లీ బెల్లం. ఆ బెల్లంలో కూడా ఎంత నల్లగా ఉంటే అంత మంచిది. సో అలాంటి బెల్లం తెచ్చుకుంటే ఇంకా మంచిది. సో బికాజ్ మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రాసెస్ తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఎక్కువ ప్రాసెస్ అయ్యే కొద్దీ న్యూట్రియంట్ వాల్యూస్ తక్కువ అయిపోయి కెమికల్స్ యాడ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి. సో సచ్ ఏ హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూడండి. ఆల్మండ్ అమరంత్ లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్ట్రాబెర్రీ అమరంత్ ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అమరాంత్ ఇందాక ఏమో పాప్ చేసుకున్నాం కదండి, అలా పాప్ చేసుకున్నటువంటి వాటిని మిక్సీలో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి పౌడర్ తయారైపోతుంది. సో ఈ పౌడర్ తోటి మనము ఇలా దోశలు వేసుకోవచ్చు లేదా ఇలా ప్యాన్ కేక్స్ లాగా తయారు చేసుకోవచ్చు విచ్ ఇస్ రియల్లీ హెల్తీ అండ్ కంప్లీట్లీ గ్లూటెన్ ఫ్రీ. మనము గోధుమలు రీప్లేస్ చేసుకోవచ్చు చక్కగా. సో బికాస్ గ్లూటెన్ ఫ్రీ హెల్త్కి రియల్లీ చాలా మంచిది, పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానివ్వండి. సో మరి ఈ రెసిపీలో ప్యాన్ కేక్ కాబట్టి పాలు వేసుకుంటున్నాము. పాలు కూడా మనకు అందరికీ తెలుసు ప్రోటీన్ అండ్ వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. లైక్ అలాగే వైటమిన్ డి కూడా మనకు మిల్క్లోంచి లభిస్తుంది, ఫ్యాట్స్ అనేది మనకి ఇందులోంచి లభిస్తుంది. బట్ ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు పాలు తీసుకోవటం అనుకున్న వాళ్ళు మజ్జిగను కూడా మనం ఇందులో తయారు చేసుకోవచ్చు. మజ్జిగ ఈజ్ ఆల్సో గుడ్ రీప్లేస్మెంట్ ఇన్ పాన్ కేక్. అండ్ ఎగ్. సో ఎగ్ ఇస్ కంప్లీట్ న్యూట్రిషన్, దాని గురించి చెప్పక్కర్లేదు, మీకు అందరికీ బాగా తెలుసు. బట్ స్టిల్ హై ప్రోటీన్, వైటమిన్ ఏ, వైటమిన్ డి, B12 లైక్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజుకి ఒక ఎగ్ తినండి అని నేను చెప్తూ ఉంటాను. సో డెఫినెట్గా మాత్రం ప్లాన్ చేయండి. ఎస్పెషల్లీ ఇలాంటి రెసిపీస్లో మనం ఎగ్ వేసుకున్నప్పుడు ఎగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఈ రకంగా వాళ్ళు ఎగ్ని బాడీలోకి పంపించేయచ్చు ఏదో రకంగా. అండ్ స్ట్రాబెర్రీస్. సో ఇక్కడైతే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాం, కానీ మీకు స్ట్రాబెర్రీ సీజన్ లేదనుకున్నప్పుడు ఎనీ ఫ్రూట్ మీరు వేసుకోండి, ఈవెన్ యాపిల్, బనానా ఏదైనా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బికాజ్ వై ఇక్కడ నేను స్ట్రాబెర్రీ తీసుకున్నాను అంటే దిస్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ ద హై కొలెస్ట్రాల్స్ ఇన్ ద బాడీ. సో బికాస్ ఆఫ్ హై యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఇందులో ఉంటాం మూలాన్ ఒకటి, హై ఫైబర్స్ ఉండటం మూలాన్ ఒకటి, అండ్ ఆల్సో వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ విచ్ ఆర్ రియల్లీ లైక్ ఏం చెప్పాలి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి అది కూడా మనకి బాడీకి పాజిటివ్గా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో మరి ఇలాంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ తోటి మనం నార్మల్గా తయారు చేసుకునే రెసిపీస్ని కొంచెం చేంజ్ చేసుకొని ఇలా ప్లాన్ చేసుకుంటేనే మరి బాడీలో ఏదైనా హీల్ అవ్వాలి త్వరగా అనుకున్నప్పుడు మనకు అది హెల్ప్ అవుతుంది. సో ఎలా తయారు చేయాలి రెసిపీ కూడా చూసేయండి. స్ట్రాబెర్రీ అమరంత్ ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. భవానీ ఇలా అడుగుతున్నారు, నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు స్కిన్ ఎలర్జీ స్టార్ట్ అయింది. డెలివరీ అయ్యి ఇప్పుడు మా బాబుకి 7 months, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. టాబ్లెట్స్ వాడుతున్నా తగ్గట్లేదు. నేను ఎటువంటి ఫుడ్ డైట్ మార్చుకుంటే నాకు ఈ స్కిన్ ఎలర్జీ తగ్గుతుందో తెలియచేయండి. హలో భవానీ గారు, కొంతమందికి ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ మూలాన కొన్ని టైప్స్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ చాలా మందికి అవి తగ్గిపోతాయి కూడా. మరి మీ విషయంలో తగ్గలేదు అంటున్నారు కాబట్టి ఏదైనా ఫుడ్ అలర్జీ లాంటిది ఏదైనా వచ్చిందేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఈ విషయంలో క్లారిటీ వచ్చే ఉండాలి. ఫుడ్ గురించి ఏమైనా ఉంటే పర్టికులర్ ఫుడ్ ఐటమ్ గురించి ఉంటే అలర్జీ అలాంటి ఫుడ్ని మానేయాల్సి ఉంటుంది. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎగ్ వల్ల వస్తుందా, ఫిష్ వల్ల వస్తుందా, లేదా ఇంకో చాక్లెట్ వల్ల వస్తుందా, కొన్నిసార్లు చెప్పలేము మనము. ఈవెన్ కోకోనట్ వల్ల కూడా చాలా మందికి అలర్జీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఫుడ్ ఏంటో కనుక్కొని దాన్ని మానేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా స్కిన్ అలర్జీస్ ఏవైనా ఉన్నప్పుడు ఏంటంటే ఎంత ఎక్కువగా మనము లిక్విడ్స్ని తీసుకుంటే అంత ఎక్కువగా వాటిని మనము కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ డయట్లో లిక్విడ్స్ని ఎక్కువగా యాడ్ చేయండి. వాటర్ సూప్స్ కానీ, ఫ్రెష్ జ్యూసెస్ కానీ, వాటర్ని కానీ, లెమన్ వాటర్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో దట్ మనకు కొంచెం రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది. మన ఫస్ట్ రెసిపీ ఆల్మండ్ అమరంత్ లడ్డు. ఆల్మండ్ అమరంత్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో అమరంత్ అంటే చూసారు కదండి, తోటకూర గింజలు. ఇవి చక్కగా మార్కెట్లో దొరుకుతున్నాయి. కాస్త వేయిస్తే అవి పాప్ అయిపోతాయి అనమాట. మనకి పాప్కార్న్ ఎలా తయారు చేసుకుంటాం అలాగా.
సో అలా తయారు చేసుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ అమరంత్ సీడ్స్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో వీటిలో మనకి హై ఫైబర్ అండ్ అలాగే లాట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. దీంతోపాటు ఆల్మండ్, బాదం, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే బెల్లం. ఇవన్నీ కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. వీటిని చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో బెల్లంలో కాస్త మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనకి ఇలా చక్కగా చిన్న చిన్న లడ్డూలాగా రౌండ్గా వచ్చేస్తాయి. ఒక్కవేళ మీకు కష్టంగా ఉండి రాకపోతే కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకోండి, వస్తుంది. బట్ బెల్లంలో ఉండే ఆ మాయిశ్చర్ వల్లే హ్యాపీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్గా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నేను రెడీ చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. ఆల్మండ్ అమరంత్ లడ్డు రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ స్ట్రాబెర్రీ అమరంత్ ప్యాన్ కేక్. స్ట్రాబెర్రీ అమరంత్ ప్యాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో అమరంత్ ప్యాన్ కేక్ కాబట్టి మనం దీనికి అమరంత్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం. అంటే ఆ గింజలు ఏవైతే ఉంటాయి అమరంత్ సీడ్స్, వాటిని పౌడర్గా ప్రిపేర్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ముందుగా ఒక ఎగ్ బీట్ చేసుకుంటాను. దీంతో పాటు కొంచెం పాలు పోసుకుందాం. అలాగే కాస్త వెనిలా ఎసెన్స్, ఇప్పుడు కొంచెం అమరంత్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని కాస్త బటర్తో గ్రీస్ చేసుకుందాం. బటర్ కాస్త మెల్ట్ అయ్యాక ఇలా పాన్ కేక్ లాగా వేసుకుందాం. ఇప్పుడు స్ట్రాబెర్రీని కట్ చేసుకొని పైనుంచి పెట్టుకుందాం. సో ఒకవైపు కొంచెం ఫ్రై చేసుకున్నాక రివర్స్ చేసుకుందాం. ఈలోపు నేను స్ట్రాబెర్రీని కట్ చేసి పెట్టుకుంటాను. సో రెండు వైపులా కాస్త ఎర్రగా ఫ్రై అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను.
మనం కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం హనీని ఇలా డ్రిజిల్ చేసుకుందాం. స్ట్రాబెర్రీ అమరంత్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఆల్మండ్ అమరంత్ లడ్డు అలాగే స్ట్రాబెర్రీ అమరంత్ ప్యాన్ కేక్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఆల్మండ్ అమరంత్ లడ్డూకి కావలసిన పదార్థాలు: తోటకూర గింజలు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, బాదాం కొద్దిగా. ఆల్మండ్ అమరంత్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో పాప్ చేసి పెట్టుకున్న అమరంత్ సీడ్స్, బాదాం అలాగే బెల్లం వేసి మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ అమరంత్ లడ్డు రెడీ. స్ట్రాబెర్రీ అమరంత్ ప్యాన్ కేక్స్ కి కావలసిన పదార్థాలు: అమరంత్ పౌడర్ 1 కప్పు, ఉప్పు తగినంత, బటర్ 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, గుడ్డు 1, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, స్ట్రాబెర్రీస్ కొద్దిగా. స్ట్రాబెర్రీ అమరంత్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ బీట్ చేసుకుని పాలు, వెనిలా ఎసెన్స్, అమరంత్ పౌడర్ తగినంత ఉప్పు వేసి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుని పాన్ ని కాస్త బటర్ తో గ్రీస్ చేసుకుని ఈ బ్యాటర్ తో పాన్ కేక్ లాగా వేసుకుని పాన్ కేక్ ని 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని తేనె అలాగే స్ట్రాబెర్రీస్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ అమరంత్ పాన్ కేక్ రెడీ. మేఘన హైదరాబాద్ నుంచి ఇలా అడుగుతున్నారు. మా పాపకి 9 months. ప్రతిరోజు సిర్లాక్ పెడుతున్నాను. సిర్లాక్ కాకుండా హెల్దీగా గ్రో అవ్వడానికి ఇంకా ఎటువంటి ఫుడ్స్ ఇవ్వచ్చో తెలియచేయండి. హలో మేఘనా గారు, 9 month బేబీకి మనము ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే సెరిలాక్లో కూడా మనకి ఇప్పుడు ప్రోటీన్ ఇలాంటి మిక్సెస్ కూడా దొరుకుతున్నాయి, కాదనను. కాకపోతే మనం ఇంకా ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్నామంటే ఎప్పుడు కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కంటే కూడా హెల్తీ కాబట్టి సో ప్రిఫర్ మనం ఒక ముడి ధాన్యంతో బియ్యంని తెచ్చుకొని దాన్ని కడిగి నానపెట్టి నీడలో ఆరపెట్టి పౌడర్ తయారు చేసుకోండి. సో ఇందులోకి మళ్ళీ మనము కందిపప్పు కానీ మినపప్పు కానీ లైట్గా వేయించి అది కూడా వాష్ చేసి ఆరపెట్టి లైట్గా వేయించి అది కూడా పౌడర్ తయారు చేసి పెట్టుకోండి. ఇవి రెండింటిని కలిపి పిల్లలకి ఒక వెజిటబుల్ ప్యూరీ కానీ లేదా ఒక పాలకూర ప్యూరీ కానీ లేదా ఒక ఫ్రూట్ కానీ గ్రైండ్ చేసేసి ఇది ఉడికిన తర్వాత అందులోకి మిక్స్ చేసి పెట్టడం కానీ అలా వాట్ ఎవర్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వడం అనేది ఆల్వేస్ హెల్తీ. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్ జ్యూసెస్ని కానీ ఫ్రూట్స్ని కానీ అన్నీ కూడా మనం ఈ ఏజ్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు కాబట్టి అన్ని రకాల ఫుడ్స్ని వాళ్ళకి ఒక బ్యాలెన్స్ వేలో ఇవ్వడానికి ట్రై చేయండి. మరి వాళ్ళకి మన థీమ్ హెల్దీ హార్ట్. గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఆహార పదార్థాలని మనం ప్రతిరోజు తీసుకోవాలి తెలుసుకున్నారు కదండి. మరి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళ డైట్ గురించి కూడా ఈరోజు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ అలాగే 2 చక్కటి యమ్మీ రెసిపీస్ని కూడా ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. సో మరి ఈ లడ్డు అలాగే ప్యాన్ కేక్స్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. సో పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది? చూసారు కదండి, మరి ఇవాళ మన 2 రెసిపీస్ ఆల్మండ్ అమరాంత్ లడ్డు అలాగే స్ట్రాబెర్రీ అమరాంత్ పాన్ కేక్. మరి ఈ 2 రెసిపీస్ ఏ టైంలో తీసుకోవచ్చు అనుకున్నప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఈవినింగ్ ఎస్పెషల్లీ వెరీ వెరీ డేంజరస్ టైం. సో స్నాక్స్ మీద బాగా టెంప్ట్ అవుతూ ఉంటాం ఆ టైంలో. సో అలాంటివి మీరు ఏదర్ వర్క్ వెళ్తున్నారు అంటే ఈ లడ్డూలో ఒక 2-3 పట్టుకెళ్ళండి, లేదా ఇంట్లో ఉంటున్నారు అంటే ఇలాంటి ప్యాన్ కేక్ తయారు చేసుకోండి. సో ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి హెల్తీ రెసిపీస్ని ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, చాలా మంది ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేసేసుకుంటూ మళ్ళీ సేమ్ అన్హెల్దీ డైట్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో మీరు అన్హెల్దీ డైట్ తోటి ఎంత టాబ్లెట్తో కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా అది చాలా కష్టం. అండ్ అలాగే ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్కి కూడా దారితీస్తుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో కంట్రోల్ చేసుకోవడానికి చక్కటి డైట్ని ఈరోజు మేము మీకు అందరికీ తెలియజేసాము. తప్పకుండా పాటించండి. అండ్ అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చూసారు కదండి, ఇవాల్టి మన థీమ్ హెల్దీ హార్ట్లోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే అసలు ఎటువంటి డైట్ పాటించాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏ ఫుడ్ బాగా హెల్ప్ చేస్తుంది, ఎటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ మనకు బాగా హెల్ప్ చేస్తాయి, ఇలా చాలా డీటెయిల్గా తెలుసుకున్నారు కదా. మరెందుకు ఆలస్యం, ఎప్పుడు మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోండి ఇలాంటి హెల్దీ డైట్తో. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.